ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమను డ్రగ్స్ వ్యవహారం కుదిపేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ బృందాన్ని రంగంలోకి దింపి విచారణ చర్యలు జరిపిస్తుందన్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ కేసు విషయంలో ఐపీఎస్ అధికారి అకున్ సబర్వాల్ ఎంతో ధీటుగా పనిచేస్తున్నారు. తన విచారణ చర్యలపైన ఎన్ని విమర్శలు, ఆరోపణలు వచ్చినప్పటికీ నిజాయితీగా తాను మాత్రం ఈ డ్రగ్స్ కేసు విషయంలో వెనుకడుగు వేయకుండా ముందుకు వెళ్తున్నాడు. ఇప్పటికే నిజాయితీ గల ఈ ఆఫీసర్కు ఎన్ని బెదిరింపు కాల్స్ వచ్చినా కూడా అవన్నీ పట్టించుకుంటూ పోతే మా విధులు నిర్వహించలేము అని ఆయన పేర్కొన్నాడు. అకున్ సబర్వాల్ కేవలం ఈ కేసు విషయంలోనే కాదు, అతనికి సమాజంలో కూడా తన బాధ్యతల పట్ల చాలా పేరు ప్రఖ్యాతులున్నవనే చెప్పుకోవాలి. అకున్ సబర్వాల్ భార్య స్మితా సబర్వాల్, తాను కూడా ఓ ఐఏఎస్ ఆఫీసర్. వీరిద్దరూ ఒకరికొకరు తమ వృత్తి పట్ల పోటాపోటీగా పనిచేస్తుంటారు. ఐఏఎస్ వృత్తి పట్ల తనకున్న మంచి పేరుతో ఇటీవల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయంలో మొదటి ఐఏఎస్ అధికారిగా నియమింపబడింది స్మితా సబర్వాల్. అసలు దంపతులిద్దరిది ప్రేమ వివాహమే అని చాలా మంది అనుకుంటారు. కానీ వీరిద్దరిది ప్రేమ వివాహం కాదట. ఈ విషయాన్ని స్వయంగా స్మితా సబర్వాల్ ఓ ఇంటర్వ్యూలో అకున్ సబర్వాల్తో తన వివాహం గురించి చెప్పింది. మసూరీలో ఐఏఎస్ ట్రైనింగ్ చేస్తున్నప్పుడు అకున్ సబర్వాల్ తన బ్యాచ్మేట్ అంట. వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ మాత్రమేనని, అలాగే వారిద్దరి కుటుంబాలు కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని చెప్పారు స్మితా సబర్వాల్. అలా వాళ్ళ ట్రైనింగ్ పూర్తయి ఉద్యోగం వచ్చిన తర్వాత అకున్ సబర్వాల్ తల్లిదండ్రులు స్మితా గారి పేరెంట్స్తో మ్యారేజ్ ప్రపోజల్ గురించి చెప్పారట. వీరిద్దరికి కూడా ఒకరి మీద ఒకరికి ఇష్టం ఉండడంతో పెళ్లికి ఇద్దరు ఓకే చెప్పేశారు. జరిగింది మాత్రం ఇదే, కానీ అందరూ మాది ప్రేమ వివాహం అని అనుకుంటారు అని చెప్పుకొచ్చారు స్మిత. వాళ్ళకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వారిద్దరూ ఎంతో తమ వృత్తిలో బిజీగా ఉన్నప్పటికీ వారంలో 1 లేదా 2 సార్లు మాత్రం తప్పకుండా వారి పిల్లలతో గడుపుతారట. పిల్లలతో బయటికి వెళ్ళి సరదాగా కూడా ఉంటామని స్మితా సబర్వాల్ ఇంటర్వ్యూలో చెప్పింది. ఇలా వీరు నిరంతరం ప్రజాసేవకు పాటుపడుతూ జనం మెచ్చిన అధికారులుగా మరియు ఆదర్శ దంపతులుగా నిలుస్తున్నారు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.